ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది గ్రైండర్లో చేస్తున్నాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు సాయిగుళ్ళు నానబెట్టుకొని 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టాలి. ఇలా నానబెట్టిన వాటిని వాటర్ లేకుండా మనం గ్రైండర్లో వేసుకొని కొంచెం చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం చూపించే కన్సిస్టెన్సీ ఉండేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా 1 గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో పోస్తూ ఉండాలి. కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులకి 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 5 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ ముందు నానబెట్టక్కర్లా. ఇలా మినపగుళ్ళు నలుగుతున్నప్పుడు 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ ముందు 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి నీళ్ళ వేసి గట్టిగా పిసుకుతూ కలపాలి. ఇలా నలుపుతూ అలా గట్టిగా పిసికితేనే అందులో ఉన్న మురికి కానీ ఏమైనా రెస్ట్ ఉన్నా వస్తాయి. ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టాలి. పక్కకు పెడితే రవ్వ కింద దిగి వాటర్ పైకి తెలియదు. అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది వంపుకోవాలి. ఇలా ఉండగా వంపితే రవ్వ కూడా పోయిద్ది వాటర్తో పాటు. ఇలా 2 టైమ్స్ కడుక్కున్నాక ఇలా నలుగుతుండగా మొత్తం నలిగిపోయింది తీస్తాము అన్నప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక తిప్పి తిప్పి ఆపేయాలి. ఆపేసిన దాన్ని మనం ఇడ్లీ రవ్వ కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా గట్టిగా పిండి ఆ రవ్వని గ్రైండర్ ఆపేసి ఆ పిండిలో ఈ రవ్వను వేయాలి. వేసి ఒక 1/2 మినిట్ తిరగనిచ్చి మొత్తం కలిసింది అన్నప్పుడు ఆపి స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఇడ్లీ పిండి రెడీ.